రెండు రాష్ట్రాలను ఓటుకు నోటు వ్యవహారం కుదిపేసింది. ఇప్పుడు కూడా మరోసారి మరో ఓటుకు నోటు కేసు తెరపైకి వస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని కాంగ్రెస్, గతంలో మీరెంతకు కొన్నారంటూ టీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇదే టైంలో కాంగ్రెస్ 50 లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చిందంటూ పినపాక ఎమ్మెల్యే మీడియాకెక్కడం సంచలనం రేపుతోంది. ఓటుకు నోటు ఏపీ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు 50 లక్షల రూపాయలిస్తూ రేవంత్ రెడ్డి దొరికిపోవడం సంచలనం రేపింది. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మరో ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ కు 4 స్థానాలొస్తాయి. ఎంఐఎంతో కలిసి 5ంటిని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇదే కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావులు హస్తానికి గుడ్ బై చెప్పి కారెక్కేందుకు రెడీ అయ్యారు. పార్టీ మారడమేమో కానీ టీఆర్ఎస్ కు వెళ్లేందుకు రెడీ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు కాంగ్రెస్ నేతలు 50 లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చారంటూ రేగా కాంతారావు చెప్పడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీకి ఓటేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాకు ఫోన్లు చేసి అడిగారు. అంటే మా ఎమ్మెల్యేల మీదనే మీకు నమ్మకం లేదు, మా మీదనే నమ్మకం లేదు మీకు. అంటే మేము అమ్ముడు పోయే వాళ్ళం అయితే మరి మీకే 50 లక్షలు తీసుకొని ఓటేసే వాళ్ళం కదా, మీకే ఓటేసేదే కదండి. మరి ఎందుకు మేము అమ్ముడు పోలేదు? మేము మా నీతి నిజాయితీని ఇప్పటికైనా గమనించండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కామెంట్స్ తో మళ్లీ ఓటుకు నోటు తెరలేస్తోందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం 50 లక్షలు ఇస్తామని చెప్పారంటూ చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి ఏం జరగనుందో తేలాలంటే ఈ నెల 12 వరకు ఆగాల్సిందే అంటోంది పొలిటికల్ సర్కిల్.